కేవలం ప్రైవేటర్స్ వల్లే బీఎస్ఎన్ఎల్ సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోయిందని నెల్లూరు ఎంపీ టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జీఎంలు, స్టాఫ్తో ఆయన టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ముందుగా వేమిరెడ్డికి జీఎంలు, సిబ్బంది పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ నష్టాలు, లాభాలు, సెల్ టవర్స్ పెంపు తదితర ముఖ్య అంశాలను జీఎంలు, స్టాఫ్తో చర్చించారు. అనంతరం చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ను 267 కోట్ల రూపాయల ఆదాయంలో నిలపడం గొప్ప విషయమన్నారు. బీఎస్ఎన్ఎల్ ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. మళ్లీ 6 నెలల తర్వాత నిర్వహించుకునే ఈ సమావేశం నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేంద్రారెడ్డి మాట్లాడుతూ టీఎస్సీ సమావేశం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలువైన సూచనలు, సలహాలు అందించారని తప్పకుండా వాటిని పాటిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎస్సీ సభ్యులు కటారి రమణయ్య, గుర్రం మాల్యాద్రి, ప్రసాద్, బ్రహ్మానందం, రమేష్ బాబు, ముంగర గోపాల్, అనూష, సురేంద్రారెడ్డి, డీసీఎం ఎం శ్రీనివాసరావు, ఐఎఫ్ఎస్ శ్రీనివాసరావు, ఏజీఎంపీ శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. టెలికాం అడ్వైజరీ కమిటీ ఫస్ట్ మీటింగ్ కమిటీ మెంబర్స్ 8 మంది, చైర్మన్గా నేను కండక్ట్ చేసాం. బిఎస్ఎన్ఎల్ జిఎంఓ, డిప్యూటీ జిఎంఓ, మిగతా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా. ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, టవర్స్ ఎక్కువ పెట్టించాలా. మీ అందరికి ముందు చెప్పాల్సింది 2000లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో, మన దేశంలో. 2000లో స్టార్ట్ చేసి 2006-07 వరకు లాభాల్లో నడిచిన బిఎస్ఎన్ఎల్ ఆ తర్వాత లాసుల్లో నడుస్తున్నది. ప్రైవేటు రావడం, ఈ 4Gలు పోయి 5Gలని, సో ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 23-24 చూస్తే దాదాపు 12 నుంచి 1500 కోట్లు లాస్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో 262 కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు. బిఎస్ఎన్ఎల్ 262 కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్, ప్రజల సర్వీసెస్ అన్నీ పోగయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలిగారు. ఈరోజు ఇంకోటి చెప్పాలి, నెల్లూరు జిల్లాలో దాదాపు 2,07,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద ఫిగర్ అది. దాదాపు 4G టవర్స్, 310 టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం, సిగ్నల్ సరిగా లేవని, ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం, కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఈరోజు ఈ సజెషన్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. ఈరోజు ఇప్పుడు 4G 5Gలో నడుస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అంతా 5Gలో ఉంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు 4G వరకు వచ్చింది, 5G కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, 5Gని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్. సో ఈరోజు ఈ మీటింగు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేమందరం కమిటీ మెంబర్స్ అందరం 8 మంది చాలా
యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ కూడా చెప్పగలిగారు. ఎవ్రీ 6 monthsకి ఈ మీటింగు కండక్ట్ చేయాలని ఇప్పుడే అది కూడా ఒక డిసిషన్కి వచ్చాము. కమిటీ మెంబర్లందరూ కూడా ఎవరెవరు వాళ్ళ ఏరియాస్లో మంచి చెడ్డలు ఏది మనం పబ్లిక్కి ఎంత చేయగలుగుతాము, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మనందరం దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసి ప్రజలకి బిఎస్ఎన్ఎల్ని మనమే దాన్ని ప్రాపగండా లాగా మనం ముందుకు తీసుకుపోవాలి ఈరోజు ఈ కమిటీ మెంబర్స్ అందరూ. ఎందుకంటే జిల్లాలో 33 కోట్లు లాభంలో ఉంది బిఎస్ఎన్ఎల్. ఈరోజు మేమందరం కూడా కమిటీ మెంబర్స్ దాన్ని మనం 50 కోట్లకు తీసుకుపోవాలా అని కూడా ఆలోచించుకొని మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరం కలిసి కూడా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎటువంటిది ఏదున్నా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి బిఎస్ఎన్ఎల్కి మంచి పేరు తీసుకొస్తాం. ప్రజలకు కూడా బిఎస్ఎన్ఎల్ని ఉపయోగపడేటట్టుగా అందరం కూడా చేస్తామని. ఈఏసీ మీటింగ్. సో ఈ మీటింగ్కి మన 8 మంది ఈఏసీ మెంబర్సు, చైర్మన్గా మన ఆనరబుల్ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మీటింగ్కి వచ్చి మాకందరికీ మెయిన్ సలహా ఏమి ఇచ్చారంటే మనమంతా కలిసికట్టుగా పనిచేసి బిఎస్ఎన్ఎల్ ఇంప్రూవ్ చేయాలి. టీఏసీ మెంబర్స్ అందరూ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని అందరికీ చేరువులోకి తీసుకెళ్లేదానికి పాటుపడాలని సూచన ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ బాగా పనిచేస్తూ ఉంది. కొత్త టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ 4G అన్ని ఇన్స్టాల్ చేసేసాము. నియర్లీ 320 టవర్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాము. కాక ఎంపీ గారు చెప్పినట్టు 5G కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ 4G సెట్ అయిపోయిన తర్వాత ఇంకో 6 నెలల్లో అంతా 5G కూడా వస్తూ ఉంది. అలాగే కొత్త టెక్నాలజీతో మా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అవి OTN అని, MAN అని ఇలాంటి కొత్త టెక్నాలజీస్తో మేము నెట్వర్క్ ఇంప్రూవ్ చేస్తున్నాము. మన టీఏసీ మెంబర్స్ చెప్పినట్టు ఇష్యూస్ అయితే ఉన్నాయి, లేవనట్లేదు. అక్కడక్కడ మనకు సిగ్నల్స్ సరిగా లేవు. అవన్నీ వాళ్ళ సందేశాలను మేము తీసుకున్నాము. సో ఈ నెక్స్ట్ మీటింగ్లోగా ఎంతవరకు వీలైతే అన్నీ మేము వాటిని సాల్వ్ చేస్తాము. సో మాకు ఈ సలహాని ఇచ్చి మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు.
Hi Nilor, please subscribe to N3 TV. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.